స్వామివారి ఆలయ నమూనాతో ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన ఘటన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ హైవేపై ఉన్న రాయుడు మిలిటరీ హోటల్ వద్ద తిరుమల గర్భాలయం, బంగారు వాకిలి, జయ విజయుల విగ్రహాలతో కలిసి ఒక పూర్తి ఆలయ నమూనా నిర్మించారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు, హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నమూనాను వ్యాపారం కోసం వాడుకుంటున్నారంటే ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతోంది అంటూ మండిపడుతున్నారు. వెంటనే ఈ హోటల్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామల్ రావు, చైర్మన్ బిఆర్ నాయుడుకి ఫిర్యాదు చేశారు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ, తిరుమల ఆలయంలో లక్షలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రసాదం స్వీకరిస్తారు. కానీ ఇక్కడ అదే ఆలయ నమూనా వేశారంటే అంతా నాన్ వెజ్ అమ్మడానికే. ఇది ఎంత దారుణమో చెప్పలేం. వ్యాపారం కోసం స్వామివారిని వాడుకుంటున్నారంటే ఇది మతాన్ని అవమానించడమే. విదేశాల్లో ఉండే భక్తులు కూడా మా వద్దకు ఫిర్యాదులు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ఆయన హెచ్చరిక కూడా చేశారు. 48 గంటల్లో ఆ ఆలయ నమూనాను పూర్తిగా తొలగించాలి, లేకపోతే హోటల్ ను పూర్తిగా వెజిటేరియన్ గా మార్చాలి. ఆ విధంగా కాకపోతే స్వామివారి భక్తులే ప్రత్యక్షంగా స్పందిస్తారు. హిందూ మతంతో ఆటలొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హోటల్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.